వెల్కమ్ బ్యాక్. జనం నోట్ల కష్టాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాడు. సరైన కసరత్తు చేయలేదంటూ పవన్ కేంద్రాన్ని సూటిగా విమర్శించాడు. జనంలో అసహనం పెరిగిపోకుండా చూడాలని కేంద్రానికి సూచిస్తూనే సామాన్యుల కష్టాలపై గొంతెత్తాడు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై జనసేనాని తొలిసారిగా ప్రశ్నలు సంధించాడు. 500, 1000 నోట్ల రద్దు తర్వాత జనం పడుతున్న నోట్ల కష్టాలపై పవన్ కళ్యాణ్ మొదటిసారిగా స్పందించాడు. నోట్ల రద్దుకు ముందు పూర్తిస్థాయిలో కసరత్తు జరగలేదని అన్నాడు. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే కేంద్రం సరైన చర్యలు తీసుకోకుండానే పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ చేపట్టిందని పవన్ అన్నాడు. రాబోయే పరిణామాలను సరిగ్గా అంచనా వేయలేదని చెప్పాడు. ఒక కీలక విధానాన్ని ప్రకటించే ముందు కేంద్ర ప్రభుత్వం సరైన అంచనా వేయలేకపోయిందని అన్నాడు. కేంద్ర నిర్ణయంతో సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపాడు. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ తగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ నోట్ల రద్దు అంశంపై కేంద్రం సరైన కసరత్తు చేయలేదంటూ జనసేన అధినేత పవన్ సూటిగా విమర్శించాడు. నోట్ల రద్దుపై పవన్ కళ్యాణ్ తొలిసారిగా ట్విట్టర్లో స్పందించాడు. కొత్త కరెన్సీ ఎంతవరకు అందుబాటులో ఉందో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశాడు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు పట్టణాల్లోని మార్కెట్లపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాడు. నోట్ల మార్పిడికి వచ్చే వృద్ధుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నాడు. ప్రజల అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించాడు. నోట్ల రద్దు విధానం కన్నా రద్దు చేసే విధానంపైనే పవన్ స్పందించాడు. ముందు చూపు లేకుండా తొందరపర నిర్ణయం తీసుకోవడం వల్లే సామాన్యులు ప్రస్తుతం ఇబ్బంది పడాల్సి వస్తోందని అన్నాడు. పెద్ద నోట్ల రద్దుపై సామాన్యుడి స్పందన తెలియజేస్తూ ఓ కవితను పవన్ షేర్ చేశాడు. తన మిత్రుడు రచయిత సాయి మాధవ్ రాసిన కవితను పవన్ ప్రజలతో పంచుకున్నాడు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యుడు పడుతున్న ఇబ్బందులను కవితగా మలిచాడు సాయి మాధవ్. ఈ కవిత ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. నోట్ల రద్దు అంశంపై మోదీ ప్రకటన వెలువడినటి నుంచి ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణల పరంపర కొనసాగుతోంది. కొందరు మిత్రపక్షాల నేతలు సైతం కేంద్ర నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే పవన్ మాత్రం గడిచిన 10 రోజుల్లో జరిగిన పరిణామాలు, నోట్ల రద్దుతో సామాన్యులకు ఎదురైన కష్టాలను పరిశీలించిన తర్వాతే ఈ విషయంపై స్పందించాడు. జనంలో అసహనం పెరిగిపోకుండా చూడాలని కేంద్రానికి సూచిస్తూనే సామాన్యుల కష్టాలపై గొంతెత్తాడు పవన్ కళ్యాణ్. మిత్రపక్షాలన్నీ నోట్ల రద్దు వ్యవహారంలో మోదీ సర్కార్ నిర్ణయాన్ని సమర్థిస్తున్న వేళ జనసేనాని జనం మాట వినిపించాడు. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ తగులుతున్న విలయాలను సమాధి చెయ్యాలంటూ